హలో అండి, నమస్తే. ఈరోజు మీ పర్సన్ మీకు మీ పర్సన్కి మధ్యలో ఎవరో వస్తున్నారు అని మీకు అనిపిస్తుంది. మూడో వ్యక్తి ఎవరో మీ ఇద్దరి మధ్యలో దూరుతున్నారు, మీ ఇద్దరి మధ్యలోకి వస్తున్నారు. సో ఎవరో ఆ వ్యక్తి వలన మీకు ఎక్కువగా గలాటలు అవుతున్నాయి. నిజంగా ఉన్నారా, అది మీ ఊహేనా అనేది మీకు అనిపిస్తుంది. అంటే మీకు అనిపిస్తూ ఉంటుంది ఎవరో ఉన్నారు, మూడో వ్యక్తి ఎవరో ఉన్నారు అని. అందుకే మీ పర్సన్ మీతో సరిగా మాట్లాడడం లేదు, చీటికి మాటికి చిరాకు పడుతున్నారు, ఏదైనా మాట్లాడినా కూడా విసుక్కుంటున్నారు. సో ఉన్నారా అని మీరు అనుకుంటున్నారు. చూద్దాం ఈరోజు అదే టాపిక్. మీ ఇద్దరి మధ్యలో మీకు మీ పర్సన్కి మధ్యలో మూడో వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు. మూడో వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు. ఆ మూడో వ్యక్తి అనేవాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే మీ పర్సన్ ఇష్టపడే ఇంకొక వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు. అసలు మూడో వ్యక్తి అనేవాళ్ళు ఉన్నారా మీ ఇద్దరి మధ్యలోకి? వాళ్ళు ఏదో ఒక విధంగా మధ్యలోకి వస్తున్నారా? చూద్దాం. యూనివర్స్, డివైన్, ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్. సో మీరు ఈ ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోవాలంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను తెలియచేసి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా వర్తిస్తుంది. మేల్ లేదు, ఫిమేల్ కాదు, పెళ్ళైన వాళ్ళు కాదు, పెళ్ళి కాని వాళ్ళైనా కాదు, ఎవరికైనా వర్తిస్తుంది. అలాగే పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే మీరు నాకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెట్టాను, మెసేజ్ చేయండి. ఓకేనా? మీ ఇద్దరికి ఏదో రుణానుబంధం లాగా ఉంది. అంటే మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఇంకా మీరు అనుకుంటున్నారు మ్యారేజ్ చేసుకోవాలి అని. మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఉన్నారు అని అంటే మీ ఇద్దరు ఇక్కడ భార్యాభర్తలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో వాళ్ళు ఏదో మీ ఇద్దరి మధ్య మీ పెళ్ళైనప్పటి నుంచి, కానీ మీ రిలేషన్ ఏర్పడినప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య దూరాలని చూస్తున్నారు. ఎవరో ఒక పర్సన్ ఉన్నారు. మీకు వాళ్ళకి, అంటే మీకు మీ పర్సన్కి గలాటలు పెట్టాలని కూడా చూస్తున్నారు. కానీ ఇంతవరకు మీ ఇద్దరి మీద ఒకరి నమ్మకం ఉండడం వలన వాళ్ళు మీ మధ్యలోకి రాలేకపోయినారు. కానీ ఈ మధ్య కొద్దిగా వాళ్ళకి స్పేస్ దొరికింది. మీ ఇద్దరి మధ్య గలాటలు పెట్టడానికి స్పేస్ దొరికింది వాళ్ళకి. మంచి శుభ సమయం కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఆ శుభ సమయం ఏదో వచ్చేసినట్లుంది. సో మీ మధ్యలోకి వచ్చి మీ ఇద్దరి మధ్య గలాటలు పెట్టాలని చూస్తున్నారు. గలాటలు పెట్టి ఆనందించాలని, ఏదైనా ఫంక్షన్లోనో లేకపోతే ఏదైనా శుభకార్యంలోనో వాళ్ళు వచ్చి మీ పర్సన్తో క్లోజ్గా ఉంటూ, లేకపోతే మీ పర్సన్కి మీ మీద ఏవైనా విషయాలు, మీ మీద ఏదైనా ఏమంటారు, గాసిప్స్ అంటారు కదా, అలాంటివి చెప్పి నమ్మించాలని కూడా చూస్తున్నారు. అంటే మీ ఇద్దరి మధ్య ఒక పర్సన్ అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మూడో పర్సన్ అనేవాళ్ళు ఉన్నారు, తప్పకుండా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ వల్లనే మీ ఇద్దరి మధ్య గలాట కూడా వస్తోంది. మిమ్మల్ని మీ పర్సన్ అందుకే దూరంగా పెడుతున్నారు, ఎక్కువగా మీతో మాట్లాడడం లేదు, చిరాకు పడుతున్నారు, విసుక్కుంటున్నారు. కాబట్టి మీ ఇద్దరి మధ్య కూడా వాళ్ళు గలాట పెట్టి వాళ్ళు క్లోజ్ కావాలని చూస్తున్నారు. వాళ్ళతో వాళ్ళ రిలేషన్ గట్టిపరుచుకోవాలని, స్ట్రాంగ్ చేసుకోవాలని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో మిమ్మల్ని అందుకే మీ పర్సన్ దూరంగా పెట్టినారు. అది గమనించుకోండి, చాలా జాగ్రత్తగా మీరు గమనించుకోండి. వాళ్ళు మధ్యలోకి వచ్చేసినారంటే పూర్తిగా వాళ్ళు మీ ప్లేస్ని ఆక్యుపై చేసేసుకునేస్తారు. అప్పుడు ఇంకా మీరు ఏమనుకున్నా, ఏం ఆలోచించినా ఇంకా ఏమీ ప్రయోజనం ఉండదు. సో వాళ్ళు ఆ శుభ సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ శుభ సమయం కూడా త్వరలోనే వస్తే అన్నీ వాళ్ళకి సానుకూలంగా జరుగుతాయి. కాబట్టి మీరు ఆలోచించుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ పర్సన్ని గమనిస్తూ ఉండండి.
ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నారు, మీకు ఇద్దరికి మధ్యలోకి వాళ్ళు వస్తున్నారు, శుభ సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ శుభ సమయం కూడా త్వరలో వస్తుంది అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మీది, కనిపెట్టుకుంటూ ఉండాల్సిన పరిస్థితి మీది. ఎవరు అలాంటి వాళ్ళు, ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అనేది కూడా గమనించుకోండి. జాగ్రత్త తీసుకోండి, అంతే. జాగ్రత్త తీసుకోండి, మరీ ఓవర్ అనుమానం కాదు, జాగ్రత్త. సో మూడో పర్సన్ తప్పకుండా ఉన్నారండి మధ్యలోకి. 3 ఆఫ్ వాండ్స్ వచ్చింది, అది 4 ఆఫ్ వాండ్స్, ఇది 3 ఆఫ్ వాండ్స్. తప్పకుండా మీ ఇద్దరి మధ్యలో ఒక వ్యక్తి అనేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు, మీ ఇద్దరి మధ్య గలాట పెట్టడానికి చూస్తున్నారు. సమయం దొరికితే చాలు మీ ఇద్దరి మధ్య రావడానికి చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. వాళ్ళు మీ ఇద్దరి మధ్యలోకి రావాలని ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని విడివిడిగా ఉంచాలని, మిమ్మల్ని సపరేట్ చేయాలని కూడా చూస్తున్నారు. సో మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎవరు అలా ఉన్నారు మీకు తెలిసే ఉంటుంది, ఎవరు అనేది మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి మీరు గమనించుకోవాలి. వాళ్ళు ఎలాగైనా రావచ్చు, మంచిగా మీతో మాట్లాడుతూ మంచి ఫ్రెండ్ లాగా రావచ్చు, లేకపోతే ఆఫీస్లో కొలీగ్ లాగా రావచ్చు. వాళ్ళు ఎలా వస్తారో తెలియదు, కానీ మేకవన్నె పులి అంటారు కదా, మేకవన్నె పులి అని. అంటే చాలా సాధువుగా ఉంటారు. అంటే ఆ మేక అలాగనే, అంటే మేక ఎంత అమాయకంగా ఉంటుందో అలాగనే ఆ పులి మేక తోలు కప్పుకున్న పులి అని చూసేదానికి మేకలాగానే ఉంటారు. కానీ మనస్తత్వం అంతా పులి లాంటి మనస్తత్వం, క్రూర మృగం మనస్తత్వం. సో గమనిస్తూ ఉంటారు, మిమ్మల్ని ఎలాగైనా కూడా దూరం చేయాలి, మీ మధ్య గలాటలు పెట్టాలి, ఎలాగైనా మీ మధ్య గలాటలు పెట్టి మిమ్మల్ని సపరేట్ చేయాలి అని కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళు. చాలా జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి, ఎవరు అలాంటి వాళ్ళు అనేది మీరు తెలుసుకోవాలి. చాలామంది ఉన్నారు ఈ సమాజంలో, అలాంటి వాళ్ళు ఉన్నారు. అరే వీళ్ళు బాగున్నారు, వీళ్ళు సుఖంగా ఉన్నారు, వీళ్ళు సంతోషంగా ఉన్నారు, వీళ్ళ మధ్య ఆ సుఖం ఉండకూడదు, ఆ సంతోషం ఉండకూడదు అని. డబ్బుల విషయంలో కూడా కొంత మీకు నిరాశ ఉంది. ఆ డబ్బుల పరంగా కూడా ఎవరైనా మధ్యలో వచ్చి మీ ఇద్దరి మధ్య కూడా ఏదైనా సమస్యలు సృష్టించవచ్చు. మూడో వ్యక్తి అనేవాళ్ళు మీ ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో కూడా సృష్టించవచ్చు. అంటే ఏదైనా డబ్బులు అడగడానికి రావచ్చు, లేకపోతే డబ్బుల విషయంగా ఏదైనా గొడవ పెట్టుకోవచ్చు. ఎలాగో అలాగా మీ గురించి వాళ్ళకి, మీ పర్సన్ గురించి మీకు చెప్పి మధ్యలో మనస్పర్ధలు వచ్చేటట్టు చేయడం. డబ్బులు ఇప్పించుకొనేసి ఇవ్వకుండా, ఇస్తాను చేస్తాను అనేసి మంచిగా మాట్లాడుతూ మీ ఇద్దరి మధ్యకి వచ్చి మీ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి మీకు, అక్కడ మీ పర్సన్ని చూసినాను, ఎవరితోనో వెళ్తున్నారు, ఎవరితోనో మాట్లాడుతున్నారు అని మీకు అనుమానం వచ్చేటట్టు మాట్లాడడము, ఆ విధమైన సిచ్యువేషన్లు కూడా కల్పించవచ్చు. సో మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. ఆ థర్డ్ పర్సన్ అనేది మనీ రూపంలో అయినా రావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ రూపంలో రావచ్చు, ఇంకా ఎటువంటి సమస్య అయినా కూడా రావచ్చు వాళ్ళ వలన. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని, చూసుకొని ఎవరు అనేది ఆలోచించుకోవాలి. ఇంకా లాస్ట్ కార్డ్ చూద్దాము. జస్టిస్. మీకు ఏదైనా సమస్య ఉండి ఆ మూడో పర్సన్ వలన మీరు కోర్టుకు కూడా ఎక్కే పరిస్థితి రావచ్చు, కోర్టు తగాదాలు జరగచ్చు, దూరంగా వెళ్ళిపోవడానికి కోర్టును ఆశ్రయించే పరిస్థితి కూడా రావచ్చు. చాలా ఎంతకైనా తెగించవచ్చు ఆ థర్డ్ పర్సన్ మీ ఇద్దరి మధ్య గలాట పెట్టడానికి, మీ ఇద్దరి మధ్య సపరేషన్ రావడానికి వాళ్ళు ఎంతకైనా తెగించవచ్చు. సో ఆ విధంగా మాట్లాడి, మంచిగా తేనె పూసిన కత్తిలాగా మాట్లాడి మిమ్మల్ని ఇద్దరిని వేరు చేసి, మీ ఇద్దరికీ కూడా కోర్టు ద్వారా డివోర్స్ కానీ, లేకపోతే కోర్టు ద్వారా ఏదైనా సపరేషన్ అయ్యేటట్టు కానీ, ఏదైనా ఆస్తి వివాదాలు కానీ ఏదైనా కావచ్చు, మీ ఇద్దరిని వేరు చేసేదానికి ఏదైనా చేయొచ్చు వాళ్ళు. సో జాగ్రత్తగా ఉండాలి.
ఒకవేళ అట్లా మాట్లాడినా కూడా జస్టిస్ అనేది మీ వైపు ఉండేటట్టు చూసుకోవాలి. మీ పక్క మీ సైడ్ ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి మిస్టేక్ లేదు, మేము ఏ తప్పు చేయలేదు, ఇదంతా అబద్ధము అని నిరూపించేటట్టుగా ఉండాలి మీరు. ఏదైనా కూడా మీరు ధైర్యంగా ఇది తప్పు, మేము ఇది చేయలేదు, మా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ లేవు, మేమిద్దరము అండర్స్టాండింగ్తోనే ఉన్నాము అని మీరిద్దరూ కూడా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఆ మూడో వ్యక్తి దూరినారంటే ఏదైనా చెప్పచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు, మిమ్మల్ని ఇద్దరిని వేరు చేయడానికి ఏదైనా మాట్లాడచ్చు. కానీ మీరిద్దరూ కూడా ఒక్క తాటి మీదనే ఉండాలి, ఒక్క తాటి మీద ఏకమై ఉండాలి. వాళ్ళు ఏదైనా మాట్లాడినా కూడా, అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ పర్సన్ని కూడా మ్యానిపులేట్ చేసేస్తారు. మీ మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, రాంగ్ గాసిప్స్ చెప్పి మీ పర్సన్ మనసును కూడా మార్చేస్తారు. అప్పుడు మీ పర్సనే మీ మాట విననప్పుడు మీరేం చేయగలుగుతారు? సో అలాంటి సిచ్యుయేషన్ కూడా రాబోతోంది, జాగ్రత్త అని చూపిస్తున్నారు ఇక్కడ. ఏదైనా లీగల్ ఇష్యూస్ కూడా వస్తాయి అని చూపిస్తోంది. కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి రావచ్చు, లీగల్ ఇష్యూస్ రావచ్చు, ఏదో ఒక సమస్య అనేది వాళ్ళు సృష్టిస్తారు. ఆ థర్డ్ పర్సన్ అని వాళ్ళు ఎవరైనా కావచ్చండి, ఎవరైనా కావచ్చు. మీ ఇంట్లో పనిచేసే పనామైనా కావచ్చు, మీ చుట్టుపక్కల ఉండే మీ చుట్టుపక్కల ఉండే నైబర్స్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. థర్డ్ పర్సన్ ఉన్నారా అని మీరు ఆలోచిస్తూ ఉంటే, ఉన్నారేమో నాకు అట్లా అనిపిస్తోంది అని అనుకుంటూ ఉంటే, ఇది ఖచ్చితంగా మీ రీడింగే అనుకోండి. అలాగే ఇక్కడ కనిపిస్తోంది థర్డ్ పర్సన్ ఉన్నారు అని. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాంటి సిచ్యుయేషన్ వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది, అందరికీ కాదు ఈ వీడియో. సో ఇలాంటి సిచ్యుయేషన్లో ఉండేవాళ్ళు, ఇలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు, నాకు చాలా కామెంట్స్ వస్తుంటాయి, తర్వాత కాల్స్ కూడా వస్తూ ఉంటాయి. సో చెప్తూ ఉంటారు, అట్లా నాకు తెలుస్తుంది. కాబట్టి నాకు ఇట్లా కమెంట్స్లో అట్లా పెడుతూ ఉంటారు. కాబట్టి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి, ఎలాంటి మనస్తత్వాలు ఉండే పీపుల్ ఉన్నారు అనేది నాకు ఈ మధ్యనే కమెంట్స్ పెట్టడము, లేకపోతే కొంత పర్సనల్ రీడింగ్స్లో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చెప్పించుకోవడము, ఇవన్నీ కూడా తెలుస్తాయి. కొన్ని సమస్యలు వాళ్ళ వింటూ ఉంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని నాకు ఆశ్చర్యం అవుతుంది. ఇంత నీచంగా కూడా ఆలోచిస్తారా, ఈ విధంగా ఉంటారా అని కూడా నాకు ఒక రకంగా ఆలోచన, ఒక రకమైన జుగుప్స మాదిరి అనిపించింది. సో జాగ్రత్త. మీ పర్సన్కి మీకు మధ్య చాలా, అంటే మధ్యలో దూరడానికి, మధ్యలో రావడానికి చాలా ప్లాన్స్ వేస్తారు. జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. ఓకేనా? ఓకే, ఈ వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే.